హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మర్విన్ ప్రొడక్షన్స్. మర్విన్ ప్రొడక్షన్ ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. మేము కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని మర్విన్ వీడియోస్ను సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్లు అందరూ మర్విన్ ప్రొడక్షన్ కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మర్విన్ వీడియోస్లో ఎమోషనల్ కంటెంట్ వస్తుంది, మర్విన్ ప్రొడక్షన్లో కామెడీ కంటెంట్ వస్తుంది. మీరు పొద్దున 8:30 చూడకుండా 12:30 చూసి ఏమవుతుంది, అయ్యో ఇదేంది ఇట్లున్నది ఏంది అదే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. కనుక 8:30 ఫ్యామిలీ కంటెంట్ తోటి ఎమోషనల్ అయి ఉంటారు. కనుక మీరు ఎమోషనల్ అయిన అట్లా ఏడ్చి పెడితే ఏడ్చుకుంటుంటారని మేము ఏం చేస్తాను, కొత్త ఆలోచన చేసి 12 గంటల వీళ్ళకి నవ్విపోయాలని 12 గంటలకు కామెడీ పెట్టేస్తున్నాం. కొత్త కామెడీ కంటెంట్లతోటి మేము ముందుకు వస్తున్నాం. మర్విన్ వీడియోస్ని ఎట్లయితే ఆదరించిల్లో మా మర్విన్ ప్రొడక్షన్ కూడా ఆదరించి మీ ఆదరాభిమానాలు తెలిపి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అబ్బా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కొత్త పోలగాలతోటి సూపర్ అయిన కామెడీ పండించడం వల్ల ఎట్లున్నది ఏం కథ అన్నది మీరు కామెంట్ రూపంలో తెలుపండి. ఇప్పటికి వెళ్ళేటైంది చూడండి ప్లీజ్. హలో, హాయ్ కిషోర్, హౌ ఆర్ యూ? Okay. Sure, definitely. We will submit the end of the month. No. Compulsory. Completely. We will submit to end of the month. Thank you. Yeah, thank you, Salamunda. ఇప్పుడు వర్క్ అని నన్ను చంపుతాడు. వీళ్ళని పని చేయరా దేవుడు అంటే ఓడం పెళ్ళంతో వెళ్ళాను సార్, నా మూడు మంచిగా లేదని కూడా అంటాడు. ఇక చూడు, నేను వర్క్ చేయాలంటే పన్నుడు. ఇంకేం చెప్పాలి చెప్పు? చెయ్యి బా, ఒక్కొక్క తీరున్నారు. అక్కడ చూడు, నడ్డిడతాను బంగారు దొర. దీనికైతే జీతం దండుగా. ఏంద్రా ఎందుకు అన్నవారంటే, రాత్రి అంతా నిద్రలే సార్, ఏం చేయాలి నేను అంటాను. అరే నిద్ర ఎందుకు లేదురబ్బా అంటే, నేను 1 గంట దాకా వీడియోనే చూసిన, ఏం చేయాలి సార్? బాగా బెరుతాను అంటాను అనేవాడు. అసలు నేనా మేనేజర్ను వాడా తెలుస్తలేదు నాకు. ఈ ఆడోళ్ళు జోలి పోదాం, ఇది అజయ్ అన్నామంటే ఇక లీవులు వేయలేదని మొన్న మూతంతా వంకర కొని కూర్చున్నాడు. వాళ్ళని ఏమనేటట్లేదు, ఎవరిని ఏమన్నా తిప్పలేవు. నేను ఊకేనని ఇచ్చి నాకు ఈ మేనేజర్ పోస్టు సపరేట్గా వాళ్ళ లెక్క గానే ఉంటే కొట్టుకుంది నేను కూడా బాను. ఇక సీఓ సభం ఆగాడు, నా పానం తింటాడు. అసలు ఇవాళ ఇంకోటి ఇంటర్వ్యూకి వస్తారట. ఇక వాందో పైరోగు పెద్ద పైరోలు పట్టుకొని వస్తారు. మరి వీళ్ళు ఏం సంపాదిస్తారో ఏం కథో, అసలు నన్ను ఉంచుతారో కూడా కొడతారో. May I come in, sir? Yeah, come. Thank you, sir. Take your seat. Please give me your file. Anant Kumar. Tell me about yourself. My name is Anand Kumar, sir. My father name is Ranga Yadav, sir. Jamikunda is Sarpanch. Sir, my father construction all CC road, sir, my gully. Sir, I'm here, sir, gully leader. Sir, my father has so much contact, sir. My mother name is Rajalakshmi, sir. Sir, my mother is all over my Jamikunda Mahila Sangam owner, sir. గిదంతా షాటపడితో నాకేం చెప్తాను? నీకు ఇంగ్లీష్ రాదా? వాట్ ఎవర్ సెల్ఫ్ అంటే నీ గురించి చెప్పు అన్నట్టు. మాయ సర్పంచ్ జమ్మికుంట నీలిండు, మాది తుంగతుర్తి, అది ఇది ఇవి నాకు అన్నీ ఎందుకే బాబు చెప్పుడు? అరే భలే ఉన్నావే. అసలు జావా అంటే తెలుసా నీకు? Java, what, sir? Sir, Java, daily Java, my dad is drinking, sir. My mom is making daily Java for my dad, sir. Sir, my dad has sugar, sir. That's why Java making for my mom, my dad, sir. ఓరి మోడా, నువ్వు ఏం నుంచి వచ్చినావురా? నేను అడిగేదోటి నువ్వు చెప్పేదోటి. నేను అడిగే తాగే జావా గురించి కాదురా, కంప్యూటర్ ఉండే జావా గురించి ఏమన్నా తెలుసా నీకు? సరే అది పోనీ, కనీసం .NET అంటే తెలుసా? Sir, what are you talking, sir? Every day I use my phone with net, sir. Sir, I recharge 350 rupees, sir. Every day 2 GB आता मेरे को. Sir, 5G speed phone, sir मेरा. वेल एम नेट आता, sir. Sir, I seeing some inspirational videos, sir. Sir, suddenly नेट जाता, sir. वीडियो रिंग होता, sir. ये क्या है, sir? 2 PM नेट जाता, sir. फिर రీఛార్జ్ करता, sir. Sir, 2 GB, sir. 5G मेरा. ఎందుకు వస్తారా? తలకాయ పోతుంది. ఏంటిది నేను అడిగేది ఏమినట్టు, నువ్వు చెప్పేది ఏమినట్టు? అనంత్ కుమార్, ప్లీజ్ అండర్స్టాండ్, నీ సెల్ నెట్ గురించి నేను అడుగుతలేను, కంప్యూటర్ నెట్. సార్ వాట్ ఆర్ యూ టాకింగ్ సార్? కంప్యూటర్ నెట్ नहीं వాడతారు సార్, వైఫై पूरा వైఫై స్పీడ్.
నీకు దండం పెడతారా? నేను చూస్తే ఇరిటేట్ వస్తుంది కానీ నేను ఏం చేయాలి నాకు అర్థమవుతుంది. ఆర్ యూ మ్యారీడ్? సార్ అమ్మాయి నై మ్యారీడ్ సార్. యూ గివ్ మీ జాబ్, మై మామ గివ్ మీ పిల్ల సార్. ప్లీజ్ సార్ గివ్ మీ జాబ్ సార్, ప్లీజ్ సార్. గాడ్, నువ్వు హెవీ రిస్క్లు ఉన్నవరా నాన్న. కానీ నీ దగ్గర నీ డెడికేషన్ ఒకటి నచ్చింది రా పోయి. ఈ జాబ్ సంపాదించాలని జావా గురించి అడిగితే ఏదో ఒకటి చెప్పి నన్ను కన్విన్స్ చేసినావు చూడు, అది నాకు బాగా నచ్చింది. కాకపోతే నీకు నౌకరిస్తే నా ఆఫీస్ నేను నమస్తారు అన్న. యువర్ అపాయింటెడ్ సార్. నిజంగానా సార్? అపాయింటెడ్ సార్ నాకు జాబ్ ఇచ్చినట్టేనా సార్? సార్ అబ్బా మీరు గ్రేట్ సార్, దేవుడు సార్. సార్ ఎట్లయినా నా పెళ్ళికి మీరే సార్ గెస్ట్ సార్ మీరు. ఓకే మిస్టర్ అనంత్ కుమార్ సార్, బాగా కష్టపడి పనిచేయాలి. ఈ కంపెనీకి నువ్వే మేనేజర్ నుంచి కొనుక్కో. అబ్బా సార్ చాలు సార్, మీరు నా దేవుడు సార్. సార్ ఎట్లయినా ఐఎమ్ సిఇఓ, యూ మేనేజర్ సార్. ఏ నీ నౌకరు తీసేస్తా, నేను సీఈఓ నువ్వు మేనేజర్. ఓకే సార్, ఓకే సార్. యూ మేనేజర్, మీ సిఇఓ. ఓకే సార్. అబ్బా వీడంతా కనిపించి చేస్తాడు. కాకపోతే వీని దగ్గర పోయి తెలివి లేదు. వీనికి 2-3 భాషలు వస్తాయి. ఎట్లయినా ఆఫీస్ని హ్యాండిల్ చేస్తాడు వీడు. అన్న ఒక డౌట్ అన్న, ఇదంతా ఏందన్న? అంతా ఏం అర్థమైతే లేదు, ఎట్లా చేస్తారన్న ఇదంతా? ఇంకో గొర్రెపల్లి ఫ్రెషరా తమ్ముడు? అవునన్న. ఏమేమి వచ్చి నీకు? నా జావా, C++, పైథాన్, రాకిల్ ఎట్లా? పాప నీ రెజ్యూమ్లో ఉన్నది కాదు, నీకేమొచ్చి? ఇంకా చాట్‌జిపిటి ఏలకెళ్ళి కాపీ పేస్ట్ చేసినైతే బరాబర్ వచ్చాను. మరి జావా ఓరాకిలు ఎందుకు తమ్ముడు? ఎన్ని చూసినా చెప్పు. చార్జీపీటీ వచ్చు కదా? వచ్చాను. సరిపోతే ఈ బొక్కల కంపెనీకి అదే ఎక్కువ. నేను 1 ఇయర్ నుంచి ఈ చార్జీపీటీ నుంచి కాపీ చేసి పేస్ట్ చేసి. అవునా అన్న? మన మేనేజర్ ఇప్పుడు ఏమనలేడా అన్న? ఆడ చెత్తనా కొడుకు తమ్ముడు బొక్క, వానికి ఏం తెలుసు? అరే మెల్లగానా నా మళ్ళీ మేనేజర్ అయినాడు అనుకో, జాబ్ లెక్కలు వాడు బోందా. నాకు వానికి వర్క్ రాదు, పెద్ద బాణ పొట్టేసుకొని అమ్మాయిని చూసుకుంటే అటు ఇటు. ఆయన మేనేజర్ ఏందన్నా? నేను ఇంటర్వ్యూకి వస్తే వాడి జావా అని చెప్పి నన్ను అడుగుతుండే. ఇంకా జావా తెలియకుండా మేనేజర్ అయినా అన్న? అసలు ఆయన పొట్టేసుకొని పెద్ద కామెడీ లెక్క ఉన్నాడు ఆయన. జావా బావా ఈ చెత్తనా కొడుకు ఇంతే. అసలు నేనే తమ్ముడు ఇక్కడ మొత్తం పని చూసుకునేది. వాడికి వర్క్ వచ్చమ్మా నచ్చు, ఎప్పుడు అమ్మాయిని చూసుకోవడం సోలుగా చూడతాం. అసలు కంపెనీ నడిచేదే నాతోటి తమ్ముడు. మూల స్తంభం మనం. నీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పు, సేజ్ పడేస్తాం. చెప్పరా చెప్పు. ఈ కంపెనీ వాంది కాదు, మన అత్తగారి కంపెనీ, వాని బతుకు పని లేని చేతలని చెప్పరా నువ్వు చెప్పు. అరే నేను ఎందుకు తీసుకున్నాను ఎరికేనారా? నీ రెజ్యూమ్ చూసి నీకు ఏం తెలియకున్నా ఏదో ఒకటి తెలిసినట్టు చెప్తాను. ఈ కంపెనీ ఏడుకో తీసుకోపోతే వాడిని తీసుకుంటే నువ్వు కూడా వానితోటి చేత కలిసినావు కదరా. అబ్బా వాడు వేస్ట్ కాడు, ఇంత పొట్టు వేసుకొని వారేవా వచ్చిన రోజు ఇంటికి పోతావరా నువ్వు ఇవాళ. ఏంద్రా ఈ కంపెనీకి నువ్వు మూల స్తంభానివా? మూలకేసి కూర్తా నా కొడుక. ఉన్నాయి లేని అన్నీ చెప్తాను కదరా వానికి. అరే నేనేం చెప్పినా సార్, మొత్తం మీరే చెప్పుకోవాలి. సాయంత్రం నీకు వానికి మీటింగ్ ఉన్నది, నా చాంబర్ రాలి పొంగిద్దరు. మీ వర్క్ రిపోర్ట్ చూపించాలి నాకు అప్పటికి. నువ్వు మాట్లాడు కాదు, మూల స్తంభం పొడుగు స్తంభం కాదు, వర్క్ రిపోర్ట్ చూపించాలి అప్పటికి. లేకపోతే నీతో ఉన్నదిరా గండం నాకు. అప్ప ఇంతమందిని హ్యాండిల్ చెప్తున్నా కానీ నిన్ను చేయాలంటే మాత్రం నాతో అయితే లేదా. నిన్నారా నీ సంగతి చెప్తా. నువ్వేం చెప్తాను, ఏం కథ, ఏమంటాను తెలియని కొత్త పొలగంతో నువ్వు నా గురించి ఏం చెప్ నీ ఎట్లా ఏ అన్నా ఎట్లా అన్నా? బొక్క నేను చూసుకుంటే. చెప్పమ్మా. గుడ్ గుడ్. థ్యాంక్ యూ సార్. సార్ నాకు ఒకసారి ఇది అర్థం కావట్లేదు, అది ఎట్లా సార్? అదేముందమ్మా సింపుల్. వచ్చినావా? అరే చేతులు ముట్టుకు చత్తవురా పక్క దిగి వదిలేనండి. ఎయిట్ కడికి దుక్కుతాను. హలో సారీ సార్, నాకు ఏమో మరి నాకు తెలుస్తలేదు. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా గుడ్. చెప్పా స్వాగత్. ఏది నీ వర్క్ అంతా పెండింగ్ చూపిస్తుంది? సార్ ఇది డిప్యూటీ తీసుకున్నా సార్, ఇలా ఎఫ్ కండిషన్ అర్థం కావాలి. మరి అర్థం కాదు ఏం పనికి వస్తాను ఆఫీస్కు? తిండి దండిగా నీకు 2 ఏళ్ళు అవుతుంది నువ్వు చేయబట్టి. ఎప్పుడు చూసినా నీ వర్క్ ఎప్పుడు వెనకబడే ఉంటావు నువ్వు. సార్ దబా దబా నడుచుడే కానీ అందరికీ వెనకనే. కాదు సార్, ఇది కొత్త ప్రాజెక్ట్ కదా, కొంచెం అర్థం కావట్లేదు. చెప్పొచ్చు కదా సార్. ఆమెకైతే నిమ్మలంగా చెప్తున్నారు, నాకు కన్యూ మొత్తుకుంటారు. ఆమె జూనియరే నీకని, అయినా వాళ్ళకున్నప్పటి తెలివి మీకు ఎక్కడిది. కానీ ఎంత చెప్పినా గంతే మీకు. కానీ వర్క్ కానీ చెప్పరా నాన్న ఎక్కడ దాకా వచ్చింది ప్రాజెక్ట్? ఓకే సార్, కొంచెం హెడ్ఏక్. ఈ దగ్గర పోమ్మా. పర్లేదు సార్, కొంచెం అనీజీగా ఉంది అంటున్నా అంతే. రెస్ట్ తీసుకోపో, నీ వర్క్ ఇంకోళ్ళకి ఇస్తా. అబ్బో వద్దు సార్, నాకు మళ్ళీ వర్క్ పెండింగ్లో పడిపోద్ది. చూసినా స్వాగత్, వర్క్ డెడికేషన్ అంటే
అత్తానా చేస్తానా ఆడపిల్లలు నయమే మీకన్నా. గుడ్ 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 అమ్మా గుడ్. థ్యాంక్ యూ సార్. అమ్మా నీకు అటెండర్తో టీ పంపుతామ్మా. సార్ నాకు ఒకటి హెడ్ఏక్ వస్తుంది సార్ నాకు. మంచిది పర్వాలేదు. అరే మీరిద్దరు 5 గంటలకు నాకు క్యాబినెట్ కావాలి, లేకుంటే బెగర్ అయితే వెళ్ళదు. అర్థమైందా? వెల్కమ్ టు మై టీమ్. అందరు వచ్చినట్టేనమ్మా? సుజాత ఆబ్సెంట్ సార్. సుజాత నాకు చెప్పిందమ్మా, వాళ్ళ అత్తలతో వంట పోతుందట, లీవ్ ఇవ్వమన్నది, మెయిల్ పెట్టింది. అంతే సార్, లీవ్స్ అడిగితే వాళ్ళకే ఇవ్వండి. మేము లీవ్ ఎమర్జెన్సీ హాస్పిటల్ అంటే ఒక్క లీవ్ ఇవ్వకండి సార్. నాగుల పంచమి, వరలక్ష్మి వ్రతానికి అన్నిటికీ ఇవ్వండి సార్ వాళ్ళకు. అరే నీకేం తెలిసే వాళ్ళ సంగతి? ఆడోళ్ళు వర్క్ మీద దృష్టి పెడతారు, మీరు వాళ్ళ మీద దృష్టి పెడతారు. ఆమె చేసిన పని నువ్వు చేస్తావు అని వేస్తావద్దు. చేస్తాం సార్. ఆమె ఒక్క రోజు వస్తుంది, 3 రోజుల పని చేస్తుంది. ఎరికేనా? నువ్వు ఆడ కూర్చుంటావు, కుంభాలు తింటావు, ఆడ కూర్చుంటావు. నీకు జీవితం దండగా. నువ్వేమన్నా అంటే ఏమి మీద ఫోకస్ పెడతావు, వీడు ఆమె మీద ఫోకస్ పెడతావు. మీకు వర్క్ మీద దృష్టి ఉన్నదా అసలు? అదే సార్, మీ దృష్టి అయితే ప్రాజెక్ట్ మీద ఉంది కదా సార్. ఆగవే సాగదు. ఇక నువ్వు లీవ్లు ఇట్లా అడిగావు నాకు ముచ్చట. మనం కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 11 నెలలు కంప్లీట్ అవుతుంది. మనం ప్రాజెక్ట్ ఎన్ని రోజులు ఇస్తున్నాను, 1 ఇయర్లో సబ్మిట్ చేస్తామని చెప్పినాం. ఇక అరవింద్ అడుగుతానైతే 1 ఇయర్ ఎందుకు సార్, మనకు 6 మంత్లనే కంప్లీట్ చేద్దాం అన్నాడు. అవునే ఇలా రివ్యూ మీటింగ్ అని తెలుసు అరవింద్. ఇలా మీటింగ్ రోజు ఎన్ని గంటలకు వచ్చినా అరవింద్ నువ్వు? అబ్బా 10ంటికి వచ్చాడు. చపాటి కొట్లు ఆయనకు అందరు పాపం. చూడు ఆయన చూసి నేర్చుకోండి. రేపటి నుంచి 12ంటికి రాలి మీరు. ఆయన 10ంటికి వస్తాను కదా. గొప్ప వ్యక్తివే నువ్వు 6 నెలల్లో కంప్లీట్ చేస్తాను. ఆయనే 1 నెల రోజులు ఇంటికానే పన్నాడు లీవ్ తీసుకొని. ఏందా అరవింద్ అనుకోవాలంటే అర్షమలో అయినా అన్నాడు. అవ్వ ఆయన ఎంత ఏం చార్జ్ చేస్తుండే? మీటింగ్కి వచ్చినావు, చార్జ్ చేస్తానికి వచ్చినావు, చేసుకో. మీటింగ్ ఆగిల్లా 10 నిమిషాలు. సార్ సారీ సార్, చేస్తా సార్. ఏం చేస్తావు సార్ అది జాబ్ వచ్చింది కదా సార్, అందుకే ఎంగేజ్మెంట్ పెట్టుకుందామంటే సార్, అందుకే మెసేజ్ చూసిన సార్. ఓహో ఎంగేజ్మెంట్ పెట్టుకుంటావు. ఆయనతో పెళ్లి చేసుకొని మీ భార్యతో డ్రాప్ అయ్యి ఆపిస్తూ ఆయన వంట వండుకుంటుంటే నువ్వు తినుకుంటూ ఆఫీస్ కొట్టు. ఎందుకు వస్తారే మీరు, నా ప్రాణం తీస్తారు. ఇక స్వాగతం నీ దగ్గరికి వస్తే అబ్బో దొరో నీ కూర్చునే సమయం నీ అంత సీసీ కెమెరా చూస్తున్నా నేను. పండున్నవేందా తిన్నాక పండితందుకే వస్తున్నావు ఎడికి? ఏం సార్ కొలీగ్స్ ముందర గల్ల తిడతాళ్ళు? అబ్బా కొలిక్స్ ముందర తిడితే నీకు బాధ అనిపిస్తుందా? నీకు ఎవ్వల ముందర తిట్టినా నీకు సిగ్గురాదు, కానీ నువ్వు ఆగు. ఇది ఎప్పటికి ఉండేది అమ్మ సొల్లు. సీరియస్లీ మనం 1 మంత్లో వర్క్ సబ్మిట్ చేయాలి. ఇట్లే వర్క్ చేస్తే కాదు. కనుక మనం ఏం చేద్దామంటే షిఫ్ట్లు పంచుకున్నాం. మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్. మార్నింగ్ షిఫ్ట్ గర్ల్స్ నేను వస్తాం, మేము ముగ్గురం వచ్చి చూసుకుంటాం. ఈవినింగ్ షిఫ్ట్ మీరు రాలి రాత్రికి. సార్ ప్లీజ్ సార్ నన్ను ఈ విలేజ్ షిఫ్ట్ లేండి సార్. వాళ్ళ షిఫ్ట్లు ఎందుకే? వాళ్ళతో వచ్చి పులిహోర కలుపుతావు నువ్వు. మార్నింగ్ షిఫ్ట్లో గర్ల్స్ 3, నేను మనం 4 చేసుకుందాం నాన్న. ఈవినింగ్ షిఫ్ట్లో మీరు రాలి, మీకు కొత్త మేనేజర్ ప్రొవైడ్ చేస్తా. మరి అయితే అయిపోయిండే రాత్రిపూట వచ్చి ఏంది ఏమంటున్నా వింటాను అరవిందు అట్లా కానేది లేరాలే కానీ చెందని రాలే. అసలు నీ టక్కేదా? అసలు నువ్వు ఏ యాంగిల్లో చూసినా సాఫ్ట్వేర్ లెక్క ఉన్నావురా. సాఫ్ట్వేర్ అంటే ఎట్లుండాలిరా? టక్ వేసుకొని సాఫ్ట్వేర్ అంటే నా లెక్క సాఫ్ట్గా ఉండాలిరా. ఏంద్రా దుకాణంలో పోయిన టచ్లో నువ్వు ఇది సాఫ్ట్వేర్ డెవలపర్ ఆఫీస్ అనుకుంటున్నావా, చేపల మార్కెట్ అనుకుంటున్నావురా? ఏందంటే ఒక్కటే కారణం రా, నువ్వు మంచిగా పని చేస్తావని రా. లేకపోతే రా నిన్ను. కూర్చోరా కూర్చో. మీకు ఇచ్చే జీతాలకు నిజంగా గర్ల్స్కి ఇచ్చేస్తే మీ ముగ్గురికి ఇచ్చే జీతాలకు 9 మంది వస్తారు. ఎంత డెవలప్ చేస్తారు వాళ్ళు. కానీ ఏంటంటే కొంచెం ఉండాలి. మీ దగ్గర కూడా శాఖశక్యం వర్తున్నది కనుక తీసుకున్నాం మిమ్మల్ని. కానీ పని చేయలే బాబు. మీరు ఎవరో సెక్కిన వాళ్ళు ఉంటే నేనేం చేయలేను కదా. నేను ఒక్కని చేస్తే వర్క్ కాదు అది. మనందరం కలిసి సమిష్టిగా 1 నెలలో తప్పకుండా అప్పచెప్పాలి మన వర్క్. ఓకేనమ్మా? ఓకేనా సార్? శనివారం ఒక పూట చేస్తాం కానీ మండే రోజు లీవ్ ఇవ్వండి సార్. ఆయితా శుక్రవారం కూడా తీసుకుని వాళ్ళు అసలు ఇంటికనే ఉండి రాదే నువ్వు. మరి ఏమన్నా అంటే నేను అన్నది కానీ నీతో వచ్చిందేమే గండం సాగదు. విషయానికి వస్తే ఇది ఇవ్వని చేస్తాం. కంపెనీ ఓకే అమ్మా? ఓకే ఓకేనా? ఓకే సార్. రైట్ అమ్మా, ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటాం. మీరు జీవితం ఇది ఏంది అసలు? ఈ ఎగ్జిక్యూట్ అయితే లేదు, బగ్ వస్తుంది. అయిపోయింది ఇది కంప్లీట్. నీ అమ్మ పుట్టుని అడుగుతున్నా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. మేము అడుగుతూనే ఆ 10 ముఖం వేసుకొని చిరాకు పడతాడు ఎందుకు అసలు? మీరు అవుతున్నావు
చెప్పు పూజిత లీవ్ అంటాడు. ఏం రోగం వానికి అసలు? గురించి నీకు తెలిసిందే కదా, మళ్ళీ కొత్తగా లేదు. అయినా వాడిని ఏమన్నాను చెప్పు. ఇక అంతే ఉంటాడు బాయ్స్ విషయంలో సార్. నాదే అంత ఎయిటీలో ఉన్నది కానీ ఇగో ఈ వర్క్ ప్రెషర్ ఎంత చేసినా కూడా చేయని పేరు ఎత్తాడు. కానీ ఈ వీకెండ్ టూర్ ప్లాన్ చేద్దాం ఏమంటావు? టూరా? ఎవరెవరు? అరవింద్, నేను, నువ్వు. అరవింద్ అంటే నేను రాను. అది రాకపోతే ఇక అరవింద్ ఎట్లా ఆమెను తీసుకొస్తాడు కానీ నువ్వు వేషాలు ఏంటి నువ్వు కూడా. మనం పోదామని మనం అనుకుంటున్నాం కానీ మనకు లీవ్ ఎవరు అప్రూవ్ చేయాలి సార్? అందుకే కదా మిమ్మల్ని అడిగేది. ఏంది మేం పోయాడు కూడా? మేము అడిగితే ఎట్లా పర్మిషన్ ఇయ్యాడు ఆ పుట్టడు. మీరు పోయి మెల్లగా స్వీట్గా సార్ ఇట్లా పర్మిషన్ ఇవ్వాలంటే 100% ఇస్తాడు. ఇద్దరు అరవింద్ ఒకటి అన్నా కూడా సార్ తగ్గుతాడు. మేమైతే ఇంకా మళ్ళీ ఏమనుకుంటాడు. అదే కాదమ్మా వాడు అడుగుతా అసలు అయ్యాడు. ఇంకా చిరాకు పడతాడు. వాని మీద పీకల మీద ఉన్నాడు ఇలా. ఓకే ఇప్పుడు నువ్వు అన్నట్టు పోయి మేము అడుగుతాం ఎవరెవరమ్మా అంటాడు. మేమేమో మా గురించి చెప్తాం. మరి మీకు ఎట్లా పర్మిషన్ ఇస్తాడు? అది కూడా చెప్పాలి. మేమేదో సిక్కులు పెట్టుకుంటారు. మీరు పోయినప్పుడు ఫ్యామిలీతో పోతానమని చెప్పండి. ఓకేనా ప్లీజ్. నేను ఎందుకంటే ఇగో మీ ట్రావెలింగ్ చార్జెస్ మేమే పెట్టుకుంటాం. అబ్బో మీ ట్రావెలింగ్ చార్జెస్ లక్షలు ఎత్తున్నాయి కావచ్చు. ఓకేనా మౌని? సరే తర్వాత అడుగుదాం. ఇప్పుడు వద్దు. నాకు సార్ ఎందుకో గరం గరం ఉన్నాడు. భయం అయితే నాకు నేనైతే రాలేను. అయ్యో సరే నీకు సార్ పోండి వస్తుంది పో. సరే ఒప్పుకోడే సరే గరం గరం ఉన్నాడు. ఎంత అద్భుతంగా పెట్టింది రాజమ్మ. అసలు ఆఫీస్ కీపింగ్ ఈవెన్ రెగ్యులర్ చేస్తే కొంచెం చదవచ్చు కదా. ఒక సిస్టమ్ ఇస్తే ఈయనే ఉండు కానీ మిస్టేక్ అయినా ఒక్కొక్కతో ఒక్కొక్క తలకాయ నొప్పి. వర్షపడతలేదు వీళ్ళతో. అబ్బా టాస్క్ అవుతుంది. మరీ అరవింద్ గారితో అయితే హెవీ టాస్క్ అవుతుంది. హాయ్ సార్. చెప్పండి అమ్మ. సార్ వీకెండ్లో టూర్కి వెళ్దామని ప్లాన్ వేసుకుంటున్నాం. ఓ షూర్, తప్పకుండా వెళ్దాం. మన ముగ్గురం? లేదు సార్ మా ఫ్యామిలీస్తో. ఫ్యామిలీస్తోనా? వర్క్ లోడ్ ఉంది కదమ్మా. సరే సుజాతను స్వాగత్ చూసుకుంటారులే. మీరు వెళ్ళరండి. ఎంత 2 days 3 days? సార్ సుజాతని కూడా ఇన్వైట్ చేసినాం సార్ ఫ్యామిలీ తరఫున. యాజం వెళ్ళరండి అమ్మా మీరు. సరే సార్ పోయినాం. అదేంటి ఈరోజు చెప్పకుండా వచ్చినావు? ఇది బాగుంది కదా? బాగుంది. రజని నీతో ఒకటి చెప్దాం అనుకుంటున్నా. చెప్పు. ఏమనుకో కదా? ఏమనుకోని చెప్పు. ఏమనొద్దు మరి. ఏమన్నా? ఓకే రజని, అయితే నిన్నే అయితే మనం ఆఫీస్లో కొలీగ్స్ లాగా కాకుండా ఫ్యామిలీ కొలీగ్ లాగా ఉందాం అనుకుంటున్నా. ఏమంటావు? నువ్వేం దగ్గర దయ్యం ముఖం ఉందానా? ఛీ మొద్దు ముఖం. ఇంకా నీ ముఖానికి చిచి యాక్ నాడు నేను సార్ రమ్మంటాడు. ఆ పుట్టనికి ఏడా పని లేదు, ఏమైనా న్యాయం పడతాడు. అని రజని ఎటుపోయింది? అమ్మ తిన్నదంటే నిద్ర వస్తా అంటది. బా దీనికైతే కాలు ఉండదు. ఎప్పటికి కూడా అనలే ఉంటాడు. ఆఫీస్కి వచ్చి కానీ అనలే సమయం గడుపుతారు వీళ్ళు. నాకు టైట్గా ఉంది కదా. హలో, బాత్రూంలో ఎవరు? వచ్చినప్పుడు చెప్తాడు ఎవడో. గంటలు గంటలు అన్నీ ఉంటే నువ్వు ఆఫీస్ ఎప్పుడు చేస్తావా బాబు? మేనేజర్ కాదు, నాకు అర్జెంట్ ఉందయ్యా. నేను వచ్చినప్పుడు నా ఇంకోటి చెప్తాను. కొట్టు కొట్టు కొట్టు. బయటికి వెళ్ళి రాదు, మాకు పని లేదా? ఇక
వీడు ఆగట్లేదు కదా. ఏందే 45 నిమిషాలు అయితే నల్లనే ఉన్నావు, ఏం చేస్తాను అలా పడుకున్నావు ఏంది? బాత్రూమ్ పోతా సార్, మీరు నింపినప్పుడు ఎత్తలేను సార్. ఎంతసేపు పోతారా బాత్రూమ్? 45 నిమిషాలు పోతారా? ఇక నువ్వు ఆఫీస్ పని ఎప్పుడే చేసేది? పో